ప్రభువునందు మరణాత విశ్వాస సమాజం అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు, శుభములు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి శిలువ శ్రమదాన ప్రార్థనా కూటాలలో పాలు పంపులు పొందుతున్నటువంటి మీ కుటుంబాలను ఆ ప్రభు యేసుక్రీస్తు ప్రేమించి అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపి వర్ధల చేయును గాక. ఆమెన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యములో ఇప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు శిలువ పైన పలికిన 4వ మాట మనం గమనిస్తే 45వ వచనం దగ్గర నుంచి మనం చదివినప్పుడు, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిదివని అర్థము. చూశారా, యేసు ప్రభు శిలువ పైన పలికిన ఈ 4వ మాట ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు శిలువలో ఆయన పొందుతున్నటువంటి బాధలు, ఆయన అనుభవిస్తున్నటువంటి వ్యధ, అప్పటికే ఆయన మరి గురువారము రాత్రి నుండి నానా చిత్రహింసలు పెడుతూ మరి ఆ కల్వరిగిరి కొండపైన, గొల్గొతా కొండపైన మరి భారమైన శిలువను మోయలేక మోసుకుని వెళుతున్నప్పుడు, శిష్యులు కూడా వెళుతున్నప్పటికీ బంట్రౌతులు, సైనికులు, రోమావారు, మరి రాణువవారు అనేక విధాలుగా యేసు ప్రభువుని కొడుతూ ఉంటే, ఆయన శరీరం అంతా కూడా మరి రక్తసిక్తమై ఆయన అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే, ప్రతి అడుగులోనూ ఆయన రక్తధారలు ముద్రలుగా కనపడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి బాధను అనుభవిస్తూ ఆ యొక్క భారమైనటువంటి శిలువ, మరి ఆ ఎత్తైనటువంటి గొల్గొతా కొండపైకి కపాలమనబడినటువంటి మనిషి పుర్రివలే ఉన్నటువంటి ఆ కపాలమనబడినటువంటి ఆ స్థలానికి మరి యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువను మోసుకొని వెళ్ళిన తరువాత వాళ్ళు యేసు ప్రభువుని మరి వెళ్ళకిలా పడవేసి పెడరెక్కలు విరదే మరి ఆ సాపి, ఆ చేతులు సాపి, ఆ చేతులలో చీలలు కొట్టి, ఆ కాళ్ళు 2 ఒకదాని మీద ఒకటి పెట్టి, ఆ కాళ్ళులకు మేకులు కొట్టి, ఆ శిరస్సుకు ముళ్ళ కిరీటము గుచ్చి, ఆ ముళ్ళ కిరీటం మీద రెల్లు కర్రతో టపా 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 ఇష్టం వచ్చినట్లుగా కొట్టి, ఆయన పిడిగుద్దులు గుద్ది ఇష్టానుసారంగా మరి బాధించి, శోధించి, వేధించి ఇబ్బంది పెడుతున్న సమయంలో నిజంగా ఆ శిలువలో పలుకుతున్నటువంటి ఆ మాట, యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా
కేక వేశారు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ఆయన తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుని దగ్గర యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడూ కూడా ఆ సహవాసాన్ని విడిచి వేరుగా ఉన్నటువంటి సందర్భాలు ఎక్కడా కూడా మనం చూడలేదు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పాడు. ఎక్కడ చెప్పినాను? నాకు వేరుగా తండ్రి ఉండడు, తండ్రికి వేరుగా నేను ఉండలేదు అని చెప్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇది ప్రవచన లేఖనం. మరి దావీదు గారు ముందుగానే ప్రవచించినటువంటి ఆ ప్రవచన లేఖనం చూస్తే కీర్తన గ్రంథము 22వ కీర్తన 1వ వచనంలో మనం చదివినప్పుడు, నా దేవా నా దేవా నన్నెందుకు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు అని తండ్రి దగ్గర మొరపెడుతున్నాడు. నా దేవా పగలు నేను మొరపెట్టుస్తున్నాను, రాత్రి వేళ నేను మౌనంగా ఉండటలేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు అని దావీదు ప్రార్థన చేసినట్లుగా ఆ మాటలో మొదటి వచనంలో అది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి రాసినటువంటి ప్రవచన లేఖనంగానే మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా మనం చూస్తే ఇందులో నన్నెందుకు చేయి విడిచిపెట్టావు, నీ ఎడబాటుని నేను సహించలేను తండ్రి, నీకు వేరుగా నేను ఉండలేను ప్రభువా అని మొరపెడుతున్నట్లుగా మరి ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇందులో కూడా పాపులకు పడవలసిన శిక్ష ప్రభువు భరిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు ఆయన్ను వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? దేవుని ముఖకాంతి, ఆయన సన్నిధి, ఆయన ఆనందము తొలగిపోయాయి. ఎందుకని అంటే ఆయనను నలగగొట్టడం తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. కుమారుడైనటువంటి క్రీస్తుని నలగగొట్టుటకు తండ్రికి ఇష్టమాయను అని చెప్పి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం మనం చదివినప్పుడు, అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. యేసుని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూసును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవునికి స్తోత్రం. ఇది దేవుని చిత్త ప్రకారముగా తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతిని ఎందుకు విడిచిపెట్టాడు అంటే యేసుని నలగగొట్టుటకు తండ్రి అయినటువంటి దేవునికి ఇష్టమయ్యింది అనే మాటను మనం అక్కడ చూస్తున్నాం. ఆయన ఆ విధంగా నలగొట్టబడాలి. ఆయన సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై కల్వరి శిలువలో తన రక్తాన్ని సిందించాలి. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాలి. అందుకనే నలగగొట్టుటకు తండ్రి అయినటువంటి దేవునికి ఇష్టమాయను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం చూస్తే దేవుని యొక్క వాక్యములో
మరి ఈ మాటను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఏమనుంది అని మనం ఆలోచన చేస్తే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు చేతిని ఎందుకు విడిచిపెట్టాడు అంటే, అక్కడ ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, యెహోవా అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన నలగొట్టబడాలి. ఆయన శరీరములో రక్తమాంసాలు మరి రక్తాన్ని సిందించాలి. ఆ రక్తం సిందించడం ద్వారానే మానవునికి పాపము నుండి విముక్తి కలుగుతుంది. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం అన్నారు. అంటే సర్వలోకములో ఉన్నటువంటి పాపులందరూ కూడా రక్షించబడాలి అంటే రక్త ప్రోక్షణ ఆవశ్యకం అని చెప్పి వేదాలు చెబుతూ వచ్చినాయి. తద్రక్తం అంటే ఏ రక్తం చిందించాలి అంటే గొర్రెల రక్తము కాక, మేకల రక్తము కాక, పుణ్యమూర్తి అయినటువంటి పరమాత్ముని యొక్క రక్తం సిందించితేనే తప్ప మానవునికి విముక్తి లేదు, విడుదల కలగదు. అందుకని ప్రతి మానవుడు విమోచించబడాలి, విడిపించబడాలి అంటే రక్త ప్రోక్షణం పరమాత్ముడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవులకు ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనిషికి విముక్తి కలుగుతుంది, విమోచన దక్కుతుంది. అందుకని ఆయనను నలగగొట్టడం తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే ఒకానొక ప్రాంతంలో ఒకసారి జరిగినటువంటి సందర్భం ఏమిటి అంటే, ఒక బ్రిడ్జి ఆపరేటరు ఆయన మరి బ్రిడ్జి ఓపెన్ క్లోజ్ దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. అంటే గోదావరికి బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జిలో మరి ఆ బ్రిడ్జి నుంచి ట్రైన్స్ వస్తున్నప్పుడు ఆ బ్రిడ్జిని క్లోజ్ చేసి వైర్ రూపుతో టైట్ చేస్తే ఆ బ్రిడ్జి క్లోజ్ అవుతుంది. అప్పుడు ట్రైను యథాప్రకారంగా మరి దాని మీద నుంచి దాటి అవతలకి వెళ్ళిపోతూ ఉంది. మరి ఆ బ్రిడ్జి ఎప్పుడు ఓపెన్ చేయాలి అంటే ఆ నదిలో, ఆ గోదావరిలో ఓడలు వచ్చినప్పుడు, ఆ ఓడలు వెళుతున్నప్పుడు ఆ బ్రిడ్జి వాటికి తగలకుండా ఉండటం కోసం దాన్ని ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసి మరలా ట్రైన్ వస్తున్నప్పుడు ఆ ఆపరేటర్కు సిగ్నల్స్ రాగానే వెంటనే మరలా ఆ బ్రిడ్జిని విడిగా ఉన్నటువంటి వేరువేరుగా ఉన్నటువంటి బ్రిడ్జిని ఒక చోటకు చేర్చి ఆ రెండింటిని కూడా అలాగున అతికిస్తారు. అప్పుడు అవతల నుండి యువతలకు, గోదావరి అవతల నుండి గోదావరి యువతలకు మరి ఆ ట్రైను వెళుతుందన్నమాట. అటువంటి సందర్భంలో ఆ బ్రిడ్జ్ ఆపరేటరు మరి తన డ్యూటీకి వెళ్తూ ఉంటే ఆ రోజు సెలవులో ఉన్నటువంటి తన కుమారుడు కూడా, డాడీ నేను కూడా నీతో పాటు మరి అక్కడికి వస్తాను అని చెప్పి ఆ చిన్న కుమారుడు తండ్రితో కూడా వచ్చాడు. వచ్చినప్పుడు మరి ఆ కుమారుడు ఆడుకుంటూ ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళి చివరిదాకా వెళ్ళి ఆ గోదావరి నీళ్లు చూస్తూ ఈ పక్కన ఆ ప్రక్కన చూసుకుంటూ ఆ చివరిదాకా వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయేటప్పటికీ ఈలోగా ట్రైన్ వస్తుందనే సిగ్నల్స్ మరి ఆ బ్రిడ్జ్ ఆపరేటర్కి అందింది. వెంటనే ఇప్పుడు ఆయన ఏం చేయాలి అంటే విడివిడిగా ఉన్నటువంటి ఆ రెండు ముక్కలను కూడా ఒక్క చోటకు చేర్చి వాటిని అలాగా అతికిస్తే మరి ఆ పైనుంచి ఆ యొక్క ట్రైను వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ట్రైను అవతల బ్రిడ్జి మీదకు బయలుదేరి వచ్చేస్తుందని చెప్పినప్పుడు ఈ బ్రిడ్జ్ ఆపరేటరు రెండిటిని కూడా కలపడానికి ఒకేసారి ఆ రెండు వైర్ రూపులు టైట్ చేస్తుంటే ఈ అబ్బాయి బ్రిడ్జ్ ఆపరేటర్ కుమారుడు మరి ఆ నీటిని చూసుకుంటూ ఆ బ్రిడ్జి అలాగన టైట్ చేస్తున్నప్పుడు ఊగుతూ ఉంటే అది ఉయ్యాల్లాగా ఊగుతుంది అనుకుంటున్నట్లుగా ఇంకా చివరికి అలాగున ఆయన చూస్తూ ముందుకు వెళ్ళిపోయేటప్పటికి అవతల నుంచి వచ్చేటువంటి ఆ ముక్క, యువతల నుంచి వచ్చేటువంటి ఈ ముక్క, ఈ రెండు దగ్గరికి వస్తూ ఉండేటప్పటికీ ఆ రెండిటి మధ్యలో పడిపోయాడు ఈ కుమారుడు. ఈ రెండిటి మధ్యలో పడిపోగానే నాన్నా అని చెప్పి కెవ్వున కేక వేశాడు. ఆ కేక తండ్రికి వినపడింది, కానీ అవతల చూస్తే ఆ బ్రిడ్జి అవతల ముక్క మీదకి అప్పుడే ట్రైన్ వచ్చేసింది. ఇప్పుడు దాన్ని వేరు చేసి విడదీసి తన కుమారుణ్ణి బ్రతికించుకుందాం అనుకుంటే ఆ ట్రైన్లో వస్తున్నటువంటి వందల మంది ప్రజలు, వేల మంది ప్రజలు గోదావరిలో పడి జలసమాధి అయిపోతారని ఆ తండ్రి గుండె నిబ్బరం చేసుకొని ధైర్యముతో బిగబట్టుకుని తన కుమారుని యొక్క కేకలు తన చెవుల్లో డాడీ నాన్నా నాన్నా అని చెప్పి కేకలు వినపడుతున్నప్పటికీ కూడా ఆ వైర్ రూపుని ఇంకా టైట్ చేసి ఇంకా బిగించి రెండు ముక్కలు కూడా అలాగ ఒక్క చోటకి అతుక్కునేటట్టుగా ఆయన జాయింట్ చేసేసాడు. ఇప్పుడు అందులో పడినటువంటి కుమారుని యొక్క రక్తము గోదావరిలో ఏరులై ప్రవాహంగా కొట్టుకొని వెళతా ఉన్నాయి. ఆ ట్రైన్లో వచ్చేటువంటి ప్రజలు అనేక మంది అందులో కూర్చున్నారు, కానీ ఎవరికి కూడా ఈ బ్రిడ్జి మధ్యలో అభంశము ఎరిగినటువంటి ఒక నిరపరాధి రక్తము చిందించబడుతూ ఉంది. ఆయన అక్కడ నలగొట్టబడుతున్నాడు. మనము దీని మీద నుంచి దాటి వెళుతున్నాం అనే విషయం ఎవ్వరికీ తెలియదు. బిడ్డలారా గమనించండి, అందులో అనేక రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు, అనేక జాతుల ప్రజలు ఉన్నారు, అనేక వర్గాల ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వారి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు, వారి నిద్రలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు చేసుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ట్రైన్లో చేసుకుంటున్నారు, కానీ ఒక బిడ్డ మరణిస్తున్న ద్వారా మనం ఇది దాటి వెళ్తున్నాం అనే విషయం ఎవ్వరికీ తెలియలేదు. ఆ విధంగా ట్రైన్ దాటి అవతలకు వెళ్ళిపోయిన తరువాత మరలా ఆ బ్రిడ్జిని ఆ రెండు ముక్కలను వేరు చేసి ఆ రెండు ముక్కల మధ్యలో నలిగిపోయినా ఉన్నటువంటి తన కుమారుణ్ణి తన చేతులతో ఎత్తుకొని బయటకు తీసుకొచ్చినప్పుడు ఆ తండ్రి చూపినటువంటి ఆ త్యాగం వల్ల వందల వేల మంది ప్రజలు బ్రతికారనేటువంటి విషయం వాళ్ళకి అప్పటికీ కూడా ఏమీ తెలియలేదు. అలాగే మన ప్రభువైన యేసు క్రీస్తు
నిన్ను నన్ను మనలను బ్రతికించడం కోసం మన పాపములను వ్యసనాలలోను అనేక రీతులుగా మనం జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా మన కొరకు యేసు క్రీస్తు ప్రభు ఆయన పరలోకముల నుండి మానవుడిగా భూలోకానికి వచ్చి ఒక కన్య మరియ గర్భమున పవిత్రమైన జన్మను జన్మించి పరిశుద్ధునిగా జీవించి ఆయన సర్వమానవాళి కొరకు తన రక్తాన్ని సిందించి మన కొరకు బలియాగమయ్యాడనే విషయం ఈ రోజున చాలామందికి తెలియకుండానే జీవిస్తూ ఉన్నారనే విషయం ఎంతో వాస్తవం కాదా? ప్రియ సోదరి సహోదరుడా, నీ జీవితం ఎలా ఉంది? నువ్వెలా జీవించగలుగుతున్నావు? నీవు ఈ రోజున బ్రతుకుతున్నావంటే మన పాపముల నిమిత్తమై, మనం పాపముల చేతను అపరాధముల చేతను మనం చేసిన అతిక్రమముల చేతను మన పాపములలోనే మనం చనిపోతే నిత్య నాశనం అనే నరకాగ్నికి ఆహుతైవలసిన పరిస్థితులు మన జీవితాల్లో ఏర్పడి ఉండగా ఆ నిత్య నరకాగ్నిలో నుంచి తప్పించడానికి ఆ పరలోక రాజ్యములో తనతో కూడా కూర్చుండబెట్టుకోవడానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిలువలో తన రక్తాన్ని కార్చి మనలను బ్రతికించి ఆయనతో కూడా ఆ రాజ్యంలో చేర్చుకోవటానికి యేసుక్రీస్తు ప్రభు మన కోసమే బలియాగం అయ్యాడనే విషయం మరి నీకు తెలుసా? నాకు ఒకప్పుడు తెలియకుండానే నేను బ్రతికాను, జీవించాను. నాకు తెలిసిన తర్వాత నేను ఆ ప్రభువుని విశ్వసించాను. నేను ఘోర పాపినై ఉండగా నా పాపాల నిమిత్తమై నా ప్రభు అయిన యేసు మరణించి నాకొచ్చే శిక్షనంతా ఆయన భరించి సిలువలో వేదన పడుతూ కేకలు వేస్తూ ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పి తండ్రి వలన చేయి విడిచిపెట్టబడిన వాడై బిగ్గరగా కేకలు వేస్తూ ఆయన తన ప్రాణాన్ని మన కొరకు శిలువలో అర్పించాడనేటువంటి ఆ విషయం తెలిసిన వెంటనే నేను యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా, సొంత రక్షకుడిగా అంగీకరించి విశ్వసించి ఆ యేసు ప్రభువుని నమ్ముకుని ఈ రోజున నిత్య నాశనం అనే నరకాగ్నికి ఆహుతైపోతున్నటువంటి అనేక మంది ప్రజలను విడిపించడానికి మా వంతు ఎంతో కృషి చేస్తున్నాం. ఇలాంటి టీవీల ద్వారా, టీవీ వర్తమానాల ద్వారా అనేక గృహాలకు వెళ్ళి ఎప్పుడైనా ఏదైనా ఒక్క సమయంలోనైనా వాళ్ళు టీవీ ఆన్ చేసినప్పుడు ఈ దేవుని మాటలు వినకపోతారా అనేటువంటి ఆశతో ప్రయాసపడుతూ ఈ మాటలు మీకు అందించడానికి ఎంతో ప్రయాసపడుతున్నాం దేవుని బిడ్డలారా. ప్రభువునందు మా ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి కదలని వారును స్థిరులను ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి పరులై ఉండండి అని చెప్పి నా దేవుడు చెప్పాడు. అందుకనే ఈ విధమైనటువంటి ప్రయాస మీ కొరకు, మీ కుటుంబాల రక్షణ కొరకు మరి ఈ సువార్తను ప్రకటించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మన కొరకు ఆ కల్వరిలో ఆయన సిందించిన ఆ అమూల్యమైన రక్తం మరి మన పాపాలన్నిటినీ కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేస్తుందని మీరు నమ్మితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమే మన పాపాలను పవిత్రంగా చేసి పాపాల నుండి మనల్ని విడిపించి పవిత్రపరిచి పరిశుద్ధులుగా మార్చి
ప్రభు సన్నిధిలో నిన్ను నన్ను నిలవబెడుతుందని విశ్వసించినట్లయితే ఇప్పుడే దేవుని యొక్క సన్నిధిలో ఆ మాటలు వినిన నీవు యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాలి. ఎందుకంటే మొదటిసారి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి పాపాలు తన మీద వేసుకుని కల్వరి శిలువలో ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. అయితే మరలా ఇప్పుడు రెండవసారి రాబోతూ ఉన్నారు. ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఎలా వస్తారంటే, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను. హెబ్రీ పత్రిక 9:27-28 మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. చూడండి, మొదటిసారి వచ్చినప్పుడు ఆయన మనందరి పాపాలు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చి సిలువలో నీ కొరకు నా కొరకు మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చి మన కొరకు బలియాగం అయ్యారు యేసుక్రీస్తు ప్రభు. ఆయన సిలువలో కార్చిన అమూల్యమైన రక్తం ద్వారానే మన పాపాలకు క్షమాపణ, విముక్తి, విడుదల కలిగిందని విశ్వసించి మేము యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా నమ్ముకున్నాం. నిత్య నాశనమైన నరకాగ్నిలో నుంచి నా ప్రభు తప్పిస్తాడని నేను నమ్ముకున్నాను. ఆ రక్షణ భాగ్యం నాకు దొరికింది. అలాగే ఈ రోజున ఈ వర్తమానం వినిస్తున్నటువంటి మీ జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. మన కొరకు ఎంతో శ్రమపడిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క సిలువలో పడిన ప్రయాస వ్యర్థం కాకుండా నీవు నేను ప్రభువుని అంగీకరించి సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభు బిడ్డలుగా మార్చబడాలని, ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ దివ్య సన్నిధి తోడుగా ఉంచి నాయనా, నువ్వు సిలువలో వేసిన పొలికేక ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని నీవు వేసిన ఆ గావు కేక, పొలికేక నాయన ఈనాడు నాయన నీ వర్తమానం వినుసున్న ప్రతి ఒక్కరిలో కూడా అది మారుమ్రోగినట్లుగా మీ కార్యం జరిగించి, ఆత్మకార్యం జరిగించి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి బిడ్డలందరినీ కూడా రక్షించి నీ రాజ్య వారసులుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రాలు, మీకు వందనాలు.